అవినీతి పవర్ చూడురిగా కథ కట్టలు కట్టలు దొరికినాయి నిన్న కట్టలు కట్టలు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారి అంబేద్కర్ అరెస్ట్ అట. నాయన జర పేరు పెట్టుకున్నందుకైనా జర మంచిగా పనిచేసి ఉండాల్సి ఉండే కదా, జర తక్కువ సంపాదించి ఉండాల్సింది కదా అట్లీస్ట్. సరే తీసుకుంటేవేమో కానీ ఏదో ఉన్న దాంట్లో ఏదో చేసుకోవాల్సి ఉండే కదా. నీ కుటుంబం గడవడానికో నీ అవసరాలు తీర్చడం వరకైనా నువ్వు తీసుకున్నావంటే ఒక అర్థం ఉన్నది కదా. పోనీ ఈ అమ్మ ఏడలేదు అవినీతి అని అనుకుందాం. నువ్వు పేరేమో అంబేద్కర్, నీ వ్యవహారాలేమో మొత్తం దొంగ వ్యవహారాలు. పేరును అవమానించినావు కదా, ఆ పేరున్న మార్చుకో ఇమీడియట్గా. చూడండి, ఒక దక్షిణ డిస్కమ్ టిఎస్ ఎస్పీడీసీఎల్ ఆ విద్యుత్ అధికారి ఇంట్లో వాళ్ళ బినామీల ఇంట్లో మొత్తం 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లట. ఒక అధికారి ఎంత జీతం వస్తుంది మహా అయితేనకి? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. 3 లక్షలు పెట్టుకోండి, 3 లక్షలు కూడా రాకపోవచ్చు కానీ సరే 3 లక్షలు పెట్టుకోండి. 3 లక్షల జీతం పెట్టుకున్న ఆయన మొత్తం ఆయన ఉద్యోగ ప్రయాణంలో ఎంత సంపాదించాలా? 150 కోట్లు. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? అంతార్ కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా ఉన్నట్లు ఏసీబీ గుర్తించిందట. అంటే ఒక కెమికల్ కంపెనీకి డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నాడు. ఒక బినామీ ఇంట్లో, అంటే ఆయన బినామీ ఇంట్లో 2,18,00,000 లభ్యమైనయట. ఇగో ఈయనే మహానుభావుడు ఏడీఈ అంబేద్కర్ అట. అంబేద్కర్ బినామీ ఇంట్లో లభ్యమైన నోట్ల కట్టలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇట్లా కెమెరా పెట్టి తీస్తున్నారు. మొత్తం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. 2,18,00,000 దొరికినాయి నగదు. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. తెలంగాణలో ఏసీబీ తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ ఇరుగు అంబేద్కర్తో పాటు బంధువులు బినామీలకు చెందిన ఇండ్లు కార్యాలయాల్లో ఏసీబీ సోదాల సమయంలో ఇది బయటపడ్డది. అతడి స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ అయితే అతని ఇద్దరి అక్కలో చెల్లెల్లో సోదరులు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రోడ్డు వద్ద ఉన్న సాయి విశ్వనాథ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇళ్లలో కూడా సోదాలు జరిగినాయి. అతడి అక్రమార్జనపైన అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ కొన్ని రోజులుగా ఆరా తీసింది. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాలో ఏసీబీ బృందాలు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మల్లికార్జున నగర్లో అంబేద్కర్ బినామీగా భావిస్తున్న సతీష్ ఇంట్లో 2,18,00,000 డబ్బులు నగదు పట్టుబడ్డది. నోట్లు లెక్కించేందుకు యంత్రం అవసరమైంది. మిషన్ తెచ్చిరట. సోదాల సమయంలో మాదాపూర్ ఖానామెట్లోని మ్యాగ్నాస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్ 307 ఫ్లాట్లో ఉన్న అంబేద్కర్ను అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. ఎప్పుడైనా ఫోకల్ పాయింట్లలోనే తిష్ట. అంబేద్కర్ అక్రమ కార్యకలాపాలపై డిస్కంలో కథలుగా చెబుతున్నారు. 1998లో ఏపీ ఎస్ఈబీలో చేరిన అంబేద్కర్ తొలుత ఖమ్మం జిల్లాలో పనిచేశారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా డిస్కంలు ఏర్పాటైనాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రావాలంటే అప్పటిదాకా ఉన్న సర్వీసును వదులుకోవాల్సి ఉండగా అందుకు సిద్ధపడ్డాడట. అప్పటిదాకా ఉన్న పాయింట్స్ అన్ని వదులుకొని హైదరాబాద్కి రావడానికి రెడీ అయింది. హైదరాబాద్లో పోస్టింగ్ పొందిండు. డిప్యుటేషన్ పైన జిహెచ్ఎంసీలో ఏఈగా చేరిండు. ఏడీఈగా పదోన్నతి పొందిన అనంతరం అవినీతిలో విశ్వరూపం చూపడం మొదలుపెట్టిండని ఉద్యోగ వర్గాలు పేర్కొన్నాయి. డిస్కంలో పటాన్చెరు, కేపీహెచ్బి, గచ్చిబౌలి ఆపరేషన్స్ ఏడీఈగా పనిచేశారు. ఇవన్నీ ఫోకల్ పోస్టింగ్లే కావడంతో అక్రమార్జనకు పాల్పడ్డాడు. మొత్తం ఏముంది? పటాన్చెరు కమర్షియల్, కేపీహెచ్బి కమర్షియల్ ఏరియా, గచ్చిబౌలి ఇంకేమైనా ఉంటుందా? ఇవన్నీ ఫోకల్ పోస్టింగ్లే కావడంతో అక్రమార్జనకు పాల్పడ్డాడు. ప్రస్తుతం దీర్ఘకాలంగా ఇబ్రహీంబాగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. సాధారణంగా ఒక అధికారి 3 ఏళ్ల పాటు ఫోకల్ పాయింట్లో పనిచేస్తే తదుపరి బదిలీల్లో నాన్ ఫోకల్ పోస్టుకు బదిలీ చేస్తారు. ఈ సూత్రాలేవి అంబేద్కర్కు వర్తించేవి కావు. ఎప్పుడైనా సరే పెద్దలను ప్రసన్నం చేసుకొని ఆ ఫోకల్ పోస్టులో కొనసాగేటోడు. అంటే వీడు ఇక్కడి నుంచి ఎక్కడ పోకుండా నాన్ ఫోకల్ అంటే పెద్దగా బిజినెస్ లేనటువంటి ప్రాంతాలకి, ఎక్కువ అవినీతికి పాల్పడడానికి అవకాశం లేనటువంటి ప్రాంతాలకి వెళ్ళాలి. కానీ వెళ్లకుండా ఎందుకు అక్కడే ఉంటున్నాడు? ఎవడెవడైతే లీడర్లు ఉన్నారో, పై అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. బినామీలతో పనులు చేయించుకుంటుండట. ఐటీ కారిడార్లో విధులు కావడంతో భారీ భవంతులు, ఐటీ భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటికి విద్యుత్ కనెక్షన్ల జారీలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకునేవారని ఫిర్యాదులు ఉన్నాయి.
ఏదైనా ఒక సంస్థ సర్వీస్ కావాలని దరఖాస్తు చేస్తే సమీపంలోని ఉప కేంద్రం నుంచి సర్వీస్ ఇవ్వడానికి లోడ్ సరిపోదని సాకు చూపేవారు. దూరం నుంచి లైన్ వేసుకోవాలని ఎస్టిమేషన్ ఇచ్చేవారు. అందుకు కోట్ల రూపాయల్లోనే ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ఆ సంస్థ ప్రతినిధులు బేరసారాలు సాగించేవారు. అప్పుడు భారీ ఎత్తున ముడుపులు తీసుకోవడమే కాకుండా ఆ పనుల్ని తన బినామీలతోనే చేయించడం ద్వారా కోట్ల రూపాయల్లో అక్రమార్జన సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అంబేద్కర్ పనిచేసిన చోట 3 బినామీ పేర్లతో తనే కాంట్రాక్టులు చేసేవాడనే ప్రచారం కూడా ఉన్నదట. చూడు వీడే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కాంట్రాక్టర్ అవతారం కూడా వీడే. ఆ గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లకు కేవలం లేబర్ వర్కులు ఇచ్చి మిగతా పనులన్నీ తన బినామీలతో చేయించి బిల్లులు పొందేవారనేది దాని సారాంశం. బినామీలను కాదని వేరే వారికి ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తే వారిని ఇబ్బంది పెట్టేవారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అధికారులు తన మాట వినకపోతే ఏసీబీకి ఫిర్యాదులు చేయించి పట్టించేవారని ఆ శాఖలోని ఉద్యోగులు చెబుతున్నారు. బదిలీ చేసినా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చిందట. అవినీతి ఆరోపణలు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు, విధులకు గైర్హాజరు, పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో గత ఏడాది సెప్టెంబర్లో అంబేద్కర్ను టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి 3 రోజుల్లో తిరిగి అదే పోస్టులో చేరడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయనే ప్రచారం జరిగింది. మరి ఎవడా అధికారంలో ఉన్నది? వీళ్ళే కదా, ఇప్పుడున్నోళ్ళే కదా. మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు ఎవడు? ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు ఎట్లా సాధ్యమైంది? తప్పు చేస్తున్నాడు, తప్పు చేసిండని కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేసిన అధికారులే మళ్ళీ 3 రోజుల్లో తిరిగి మళ్ళీ ఆ ఫోకల్ పోస్టులోకి ఎట్ట పంపిరు? విద్యుత్ శాఖ మంత్రా లేకపోతే ఇంకెవరు చేసినట్టు? దీంట్లో వట్టినాగులపల్లిలో జై భారత్ హౌసింగ్ సొసైటీ 90వ దశకంలోని వెంచర్కు సంబంధించిన అంటే 1990 కోర్టులో కేసున్నది. అది తేలే వరకు కనెక్షన్లు ఇవ్వొద్దని అసలు యజమానులు కోరినా పట్టించుకోకుండా అక్రమార్కుల కొమ్ము కాస్తూ 2022లో కనెక్షన్ ఇచ్చారని అంబేద్కర్ పైన ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చినాయి. అప్పట్లో విచారణ జరిపి ఉన్నతాధికారులు హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోలే. అంబేద్కర్ అక్రమాలపై డిస్కంలో మౌనంగా ఉండేవారనే విమర్శలున్నాయి. అతడిపై వచ్చిన ఆరోపణలపైన గతంలో విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కానీ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు వెనకాడేవారనే విమర్శలున్నాయి. ఒకవేళ ధైర్యం చేసి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పెద్దలు కల్పించుకోవడంతో ఆ ఆర్డర్ను నిలిపేయాల్సి వచ్చేదని ఉద్యోగులు చెబుతున్నారు. అంటే ఈ అంబేద్కర్ అనేటువంటి వెనకాల పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్ల మాఫియా ఉన్నది. అది మంత్రుల రూపంలోనా ఇంకో రూపంలోనా ఎవడు గవర్నమెంట్లో ఉంటే వాడిని ప్రసన్నం చేసుకున్నటువంటి డబ్బులతోటి 100% అదే ఉన్నది. ఇంక అంతకుమించి ఏముంది? మిగతా వాళ్ళు ఎవరెందుకు మాట్లాడట్లేదు? కనీసం వాడి మీద క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా ఎందుకు లేరు సిబ్బంది అని అంటే వాడికి పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. మనం ఏమన్నా కూడా మనకే ఇబ్బంది అవుతుందని సైలెంట్గా ఉన్నారు. చూడండి, బ్యాంకులో అట 77 లక్షల రూపాయలు ఉన్నాయట, కారులో 5.5 లక్షల రూపాయలు ఉన్నాయట. ఏమేమి ఉన్నాయి ఆస్తులు? హైదరాబాద్లో 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయట. కొండాపూర్లో 3 BHK ఫ్లాట్ ఉందట. గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలో G+5 గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తుల భవనం ఉందట. షేర్లింగంపల్లిలో ఒక ఫ్లాట్ ఉందట. శంషాబాద్ మండలం నర్కోడలో 1000 గజాల ఫామ్ ల్యాండ్ ఉందట. బ్యాంకులో 77 లక్షల నిల్వ ఉందట. కారులో దాదాపు 5.5 లక్షలు ఉన్నాయట. ఇంకా షేర్ మార్కెట్లో పెట్టిండట దాదాపు 36 లక్షల పెట్టుబడులు ఉన్నాయట. 2 కార్లు ఉన్నాయట. మొత్తం ఓవరాల్గా వాటి ఆస్తుల విలువ అందరు గినామీలు అంతా కలిపితే 150 కోట్ల పైన ఉందట బహిరంగ మార్కెట్లో. ఎంత దారుణంగా సంపాదించారు చూడండి దొంగలంతా. ఒకడు దొరికిండు దొంగ. ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే దొరికినోడు దొంగ, దొరకనోడు చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు ఏసీబీ ఈయన మీద పడ్డది బాగానే ఉన్నది. ఇప్పుడు నవీన్ మిట్టలు, ఒక అమయ్ కుమారు, ఒక సోమేష్ కుమారు, ఒక రజత్ కుమారు, ఒక అరవింద్ కుమారు, ఒక సుల్తానియా, ఇట్లాంటి వాళ్ళ సంపాదన వాళ్ళది ఏమున్నదన్నది కూడా ఒక రకంగా వాళ్ళ మీద కూడా రైట్స్ జరగాల. ఏం సంపాదన ఉంది, ఎట్లా సంపాదించారు ఏంది అన్నది కూడా. దొరికినోడు దొంగ, దొరకనోడు పరిస్థితి ఏంది? దర్జాగా పదవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.